ఈడిదేందిరా అని అనుకోకపోతే ఒక చిన్న సలహా. నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజు నాకు ఒక్కరు కూడా లేరు సబ్స్క్రైబర్స్ నాకు. ఈరోజు నా దగ్గర 800 పీపుల్ ఉన్నారు. రేపు 8000, ఆ తర్వాత 80K, ఆ తర్వాత 8 lakhs కూడా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నా నుంచి నా ఆఫీస్ వ్లాగ్స్ కానీ, నా వీకెండ్ వ్లాగ్స్ కానీ, నా డైలీ వ్లాగ్స్ కానీ మిస్ కాకూడదు అని అనుకుంటే యూట్యూబ్ అంటే ప్యాషన్ ఉంటే సరిపోతుంది. పైసా ఉండాలిగా. సో హలో ప్రజలారా, ఏమరా నువ్వు ఇంకా బతుకమన్నావు అనుకుంటున్నారా? చిన్న గ్యాప్ వచ్చింది, చిన్నది కాదు పెద్ద గ్యాప్ వచ్చింది, మీకు తెలిసిందే. సారీ, ఎందుకు వచ్చిందో మీకు తెలీదు. ఇప్పుడు దాకైతే మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అయితే రాలేదు, ఇంకా నుంచి వస్తాయి. సో ఆ వీడియోస్ ఎట్లా వస్తాయి ఏందనేసి 1 by 1 మొత్తం డెప్త్గా చెప్తాను. సో ఇన్ని రోజులు ఎక్కడ పోయి ఏంది నీ కథ ఏంది రా, అసలు ఇన్ని రోజులు ఎట్టుపోయావు అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఈడేంట్రా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా సడన్గా వచ్చి వీడియోస్ అని మీద పడిపోతున్నాడు అనుకునే వాళ్ళకి ఒక చిన్న మాట. నేను పుట్టింది చిన్న పల్లెటూరులో. సో అందరిలాగే నేను కూడా చిన్నగా చదువులు కంప్లీట్ చేసుకున్నాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకున్న తర్వాత ఒక 2-3 నెలలు గాలికి తిరిగాను, బాగానే ఉంది. ఆ తర్వాత స్టార్ట్ అయింది మ్యూజిక్. ఏమైనా జాబ్ ఎప్పుడు అనేసి. ఇంట్లో వాళ్ళు కాదు, చుట్టుపక్కల వాళ్ళు. మీలో ఎంతమంది జరిగిందో ఏమో నాకైతే తెలియదు, కానీ నాకు జరిగింది. సో నా వల్ల కాలేదు. వెంటనే ఇంకా ఊర్లో ఉంటే కుదరదని చెప్పేసి నేను హైదరాబాద్కి వచ్చిన. ఒక కంపెనీలో జాబ్ వెతుక్కున్నా, జాబ్ చేసిన. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ జాబ్ మానేయాల్సి వచ్చింది. అట్లా నేనేం తీట పని చేయలేదు. సో నాకంటే నేను బయటకు వచ్చేసిన, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక. ఆ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఈసారి కార్పొరేట్లో జాయిన్ అవుదాన్ని ఫిక్స్ అయినా. సో కార్పొరేట్ లైఫ్ ఎందుకు ర్యాట్ లైఫ్ అనేసి అనుకోవచ్చు మీరంతా. సో ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడే డబ్బులు ఉంటాయి. సో యూట్యూబ్ చేయాలంటే ప్యాషన్ ఉంటే సరిపోదు, దానికి కొంచెం పైసా కావాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన లర్న్ చేయటం, ఇకపై నుంచి ఎర్న్ చేయాలి. సో ఇప్పుడు యూట్యూబ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఏందిరా బాబు మాకు ఈ తలనొప్పి అని అనుకోవద్దు. ఎవ్రీ డాగ్ హ్యాస్ వన్ డే అన్నట్టుగా నేను కూడా ఇంకా నుంచి స్టార్ట్ చేస్తా. ఈ రోజు నా డే అనుకుంటా. ఫుల్గా కష్టపడతా యూట్యూబ్ మీద. కష్టపడి అటుపక్క ఆఫీస్ ట్రై చేసుకుంటూనే ఒక పక్క ఇది చేస్తా, యూట్యూబ్ చేస్తా. రీచ్ వచ్చిన కాడికి వస్తుంది, రాకపోతే రాదు, అది లైట్. సో ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత నా గ్రోత్ ఇక్కడే ఉంటే యూట్యూబ్ అక్కడనే పెట్టేస్తా. అప్పటికి నాకు నా ఆఫీస్లో కాదు, బయట ఎక్కడైనా నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాకంటూ మనీ వస్తాయి. ఆ కథ వేరుంటుంది ఇంకా. బట్ I want to choose my passion. I want to follow my passion. That's why I'm back here. So if you people want to support me, you can do it without any hesitation. ఈడదేందిరా అని అనుకోకపోతే ఒక చిన్న సలహా కూడా కాదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజు నాకు ఒక్కరు కూడా లేరు సబ్స్క్రైబర్స్ నాకు. ఈరోజు నా దగ్గర 800 పీపుల్ ఉన్నారు. రేపు 8000, ఆ తర్వాత 80K, ఆ తర్వాత 8 lakhs కూడా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐ కెన్ డూ ఇట్ మోర్ దాన్ దట్ కూడా. బట్ ఇనిషియల్ స్టేటస్లో మనం ఎంత కష్టపడితే మనకంత ఫ్యూచర్ ఉంటుంది అనేసి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయినా. సో నా నుంచి నా ఆఫీస్ వ్లాగ్స్ కానీ, నా వీకెండ్ వ్లాగ్స్ కానీ, నా డైలీ వ్లాగ్స్ కానీ మిస్ కాకూడదు అని అనుకుంటే బరాబర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ చేయాలనుకోవట్లేదు. ఇంకా నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఎంజాయ్ ద పండుగ. బాయ్.